హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారత్ ఆల్గో ట్రేడింగ్. ఫ్రెండ్స్, తమ్నైల్ చూశారు కదా. తమ్నైల్ మీద చూపెట్టినట్టు ఈ వీడియోలో డెల్టా ఎక్స్చేంజ్ ఇండియాలో క్రిప్టో ట్రేడింగ్ లో ఒక అడ్వాన్స్ ఇండికేటర్ స్ట్రాటజీ ఈ వీడియోలో మీకు చూపెట్టబోతున్నాం ఫ్రెండ్స్. ఈ స్ట్రాటజీ వచ్చేసరికి టైం ఫ్రేమ్ 1 minute టైం ఫ్రేమ్ లో ఈ స్ట్రాటజీ మనం చూడబోతున్నాం. సో చాలా బెస్ట్ అండ్ సింపుల్ స్ట్రాటజీ అని చెప్పొచ్చు. ఈ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఫ్రెండ్స్, మా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో మేము ఫ్రీ ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్ వీడియో డిస్క్రిప్షన్ లో ఫ్రీ ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్ లింక్స్ ఇవ్వబడ్డాయి ఫ్రెండ్స్. ఇవి వచ్చేసరికి ఫ్రీ ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్ అన్నమాట. డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా పర్పస్. డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా వాళ్ళు మనకి క్రిప్టో కరెన్సీస్ లో ట్రేడింగ్ చేయడానికి ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ లో క్రిప్టో కరెన్సీస్ అంటే బిట్ కాయిన్, ఇథీరియం మరి ఇతర క్రిప్టో కరెన్సీస్ ఉంటాయిగా, అందులో ట్రేడింగ్ చేయడానికి ఆప్షన్ ప్రొవైడ్ చేస్తున్న 24/7 అంటే రోజుకి 24 గంటలు 7 days 365 days. దీనికంటూ ఎటువంటి హాలిడేస్ ఉండవు. ఇందులో మనం ఇండియన్ యూజర్స్ లీగల్ గా ట్రేడ్ చేయొచ్చు. వీఆర్ రిజిస్టర్డ్ విత్ ఎఫ్ఐ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఫుల్లీ కంప్లైంట్ విత్ ఇండియన్ రెగ్యులేషన్స్. సో క్లియర్ గా మనకు చూపెడుతున్నారు. అండ్ ఆల్సో ఇక్కడ మనకి వాళ్ళ రిజిస్ట్రేషన్ ఐడి కూడా చూపెడుతున్నారు. సో ఇక్కడ వచ్చేసరికి మనం ఇండియన్స్ అయినా మనం లీగల్ గా ట్రేడ్ చేయొచ్చు ఎటువంటి రిస్క్ లేకుండా. సో ఈ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్ పర్పస్ మనం ఈ డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా పర్పస్ ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్ క్రియేట్ చేసాం ట్రేట్రాన్ ఆల్గో ప్లాట్ఫామ్ లో. మీ అందరికి తెలిసి ఉంటుంది, ట్రేట్రాన్ అనేది ఇండియాలో పాపులర్ ఆల్గో ట్రేడింగ్ అప్లికేషన్. ఇక్కడ ఈ ఆల్గో ప్లాట్ఫామ్ లో డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా పర్పస్ స్ట్రాటజీస్ క్రియేట్ చేసాం ఫ్రెండ్స్. ఆప్షన్ స్ట్రాటజీస్ ప్లస్ ఇవి వచ్చేసరికి ఫ్యూచర్ స్ట్రాటజీస్. ఈ స్ట్రాటజీస్ ఫ్రీగా మీరు యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకోండి. ప్రాక్టీస్ చేసుకున్న తర్వాత కొద్ది రోజుల తర్వాత దాన్ని బట్టి రిజల్ట్స్ బట్టి, ఎందుకంటే ట్రేట్రాన్ వాళ్ళు పేపర్ ట్రేడ్ ఆర్ లైవ్ ఆఫ్లైన్ మెథడ్ ప్రొవైడ్ చేస్తున్నారు. రియల్ మనీతో కాకుండా ప్రాక్టీస్ మనీతో కూడా ట్రేడింగ్ చేయొచ్చు. సో కొద్ది రోజులు అలా ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసిన తర్వాత మీకంటూ నమ్మకం వచ్చిన తర్వాత ఇవి రియల్ టైంలో డిప్లాయ్ చేసుకోండి. ఈ స్ట్రాటజీస్ అన్ని ఫ్రీగా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ బిట్ కాయిన్ మరియు ఇథేరియం లో ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్ స్ట్రాటజీస్ క్రియేట్ చేసాం ఫ్రెండ్స్. ఇవన్నీ మల్టిపుల్ టైం ఫ్రేమ్ లో. ఇవి ఓన్లీ డెల్టా ఎక్స్చేంజ్ ఇండియాలోనే పనిచేస్తాయి. ఓన్లీ డెల్టా ఎక్స్చేంజ్ ఇండియాలో పనిచేస్తాయి. సో మీకు ఫస్ట్ వచ్చేసరికి ట్రేట్రాన్ లో అకౌంట్ ఉండాలి. ట్రేట్రాన్ అకౌంట్ లేని వాళ్ళు లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. నెక్స్ట్ డెల్టా ఎక్స్చేంజ్ లో అకౌంట్ ఓపెన్ చేసుకోండి. అకౌంట్ లేని వాళ్ళు లింక్ క్లిక్ చేసి ఫస్ట్ ఈ రెండిట్లో అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ స్ట్రాటజీస్ ఫ్రీగా యాడ్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకోండి. ఇవి ఓన్లీ డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా పర్పస్ పనిచేస్తాయి కాబట్టి, మరియు ఓన్లీ ట్రేట్రాన్ పనిచేస్తాయి కాబట్టి రెండిట్లో అకౌంట్ అనేది మస్ట్. సో ఇది ఫ్రెండ్స్. అవి కాకుండా ఇండియన్ మార్కెట్ స్ట్రాటజీస్ కూడా ఉన్నాయి. సో ఇవన్నీ ట్రేట్రాన్ లో క్రియేట్ చేసే స్టడీస్. ఇవన్నీ ఏవైనా మీరు ఫస్ట్ యాడ్ చేసుకోండి, ప్రాక్టీస్ చేయండి పేపర్ ట్రేడర్ లైవ్ ఆఫ్లైన్. తర్వాత మీకంటూ నచ్చితే, మీకంటూ రిలయబుల్ ప్రాఫిటబుల్ అనిపించినప్పుడు రియల్ టైంలో మీ అంతకు మీరు డిప్లాయ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసరికి మనం ఫ్యూచర్స్ స్ట్రాటజీ, ఫ్యూచర్స్ ఆర్ ఆప్షన్ చార్ట్ లో ఎనీ మీరు ఫ్యూచర్ లో అయినా యూజ్ చేసుకోండి, ఆప్షన్స్ అయినా యూజ్ చేసుకోండి. ఒక అడ్వాన్స్ స్ట్రాటజీ, అడ్వాన్స్ ఇండికేటర్ స్ట్రాటజీ. సో ఇది వచ్చేసరికి బిట్ కాయిన్ ఇప్పుడు లైవ్ లో ట్రేడ్ అవుతుంది. సో దీనికి చెప్పాను కదా, సాటర్డే సండే, ఈరోజు సాటర్డే బట్ ఎటువంటి హాలిడే ఉండదని. ఇది 24 గంటలు 365 రోజులు పనిచేస్తుంది అనమాట. ఇక్కడ వచ్చేసరికి మనకి 5 minutes టైం ఫ్రేమ్ లో యాడ్ చేసాం ఫ్రెండ్స్. 5 minutes టైం ఫ్రేమ్ లో ఇక్కడ ఫస్ట్ ఇండికేటర్ వచ్చేసరికి ఆల్రెడీ మీ అందరికి తెలిసే ఉంటుంది. ఇది నేను నా ప్రీవియస్ వీడియోస్ లో చాలా టైం చెప్పాను. సో ఇండికేటర్ యాడ్ చేసుకోండి. ఇండికేటర్ యాడ్ చేసుకోండి. ఒక ఇండికేటర్ యాడ్ చేసుకున్నాను. సో ఇది ఇండికేటర్, ఇది వాల్యూమ్ ప్రొఫైల్ ఇండికేటర్ అంటారు ఫ్రెండ్స్. వాల్యూమ్ ప్రొఫైల్ ఇండికేటర్. సో ఈ అప్ ఏరియాని వాల్యూ ఏరియా హై, ఈ డౌన్ ఏరియాని వాల్యూ ఏరియాలో ఈ సెంట్రల్ ఒక రెడ్ లైన్ కనపడుతుంది కదా, పాయింట్ ఆఫ్ కంట్రోల్ లైన్ అంటారు. సో ఈ సెంట్రల్ రెడ్ లైన్ ఉంది, ఈ జోన్ వచ్చేసరికి హై వాల్యూమ్స్ ఉన్న ఏరియా అంటారు. ఇక్కడ వాల్యూమ్స్ ఏరియా హైలో లో వాల్యూమ్స్ ఉంటాయి, వాల్యూ డౌన్ లో లో వాల్యూమ్స్. సెంట్రల్ పాయింట్స్ హై వాల్యూమ్స్ ఉంటాయి. అంటే
బయర్ సైడ్ వాల్యూమ్స్ అని ఉండొచ్చు, సెల్లర్ సైడ్ వాల్యూమ్స్ అని ఉండొచ్చు. ఇది ఏంటంటే మనకి లైవ్ మార్కెట్ లో బయర్ వాల్యూమ్స్ ఎక్కడ ఉన్నాయి, సెల్లర్ వాల్యూమ్స్ ఎక్కడ ఉన్నాయి క్లియర్ గా చూపెడుతుంది. దీన్ని బట్టి సపోర్ట్ జోన్ ఎక్కడ ఉంది, రెసిస్టెన్స్ జోన్ ఎక్కడ ఉంది అనేది క్లియర్ గా తెలుస్తుంది. మీరు ఒకసారి చూడండి ఈ రోజు మార్కెట్ ఈ వాల్యూ ఏరియాలో వాల్యూమ్స్ లో ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకుని డౌన్ ఫాల్ అయ్యి మళ్ళీ ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. వాల్యూ ఏరియాలో కూడా వాల్యూమ్స్ లో మళ్ళీ ఇక్కడ సపోర్ట్ తీసుకుని మళ్ళీ రివర్స్ ఇలా. సో ఇదేంటంటే మనకి ఎక్కడ బై పొజిషన్ తీసుకోవాలి, ఎక్కడ బై వాల్యూమ్స్ ఉన్నాయి, ఎక్కడ సెల్ వాల్యూమ్స్ ఉన్నాయి అనే దాని గురించి క్లియర్ గా తెలుస్తుంది. ఇది జనరల్ గా వచ్చేసరికి ఈ విధంగా ఉండదు ఫ్రెండ్స్. సెట్టింగ్స్ వచ్చేసరికి బై డిఫాల్ట్ వచ్చేసరికి అప్లై డిఫాల్ట్ కొడితే ఈ విధంగా ఉంటుంది, యాడ్ చేసుకుంటే ఈ విధంగా ఉంటుంది. సో ఈ విధంగా ఉంటుంది. దీని వచ్చేసరికి కొంచెం సెట్టింగ్స్ చేంజ్ చేస్తాను అనమాట. సో వాల్యూమ్స్ వచ్చేసరికి డెల్టా సెట్ చేస్తాను, స్టైల్ వాల్యూస్ అని యాడ్ చేస్తాను. ఈ అప్ వాల్యూమ్ వచ్చేసరికి జస్ట్ గ్రీన్, డౌన్ వాల్యూమ్ వచ్చేసరికి రెడ్, వాల్యూ ఏరియా అప్ వచ్చేసరికి గ్రీన్, వాల్యూ ఏరియా డౌన్ వచ్చేసి రెడ్. సో ఇలా ఓకేనా. డెవలపింగ్ పాయింట్ పిఓసి, పాయింట్ ఆఫ్ కంట్రోల్, డెవలపింగ్ వాల్యూ ఏరియా. సో ఇది ఓకే చేయండి. సో డెవలపింగ్ ఇది జనరల్ గా మీకు ఆల్రెడీ చెప్పాను, ఇది వాల్యూ ఏరియా హై, ఇది వాల్యూ ఏరియా లో, ఇది పాయింట్ ఆఫ్ కంట్రోల్ ఫిక్స్డ్. బట్ ఇక్కడ మీకు లైన్స్ కనపడుతున్నాయి ఫ్రెండ్స్, ఇట్లా వేరే అవుతుంది. ఇవి డెవలపింగ్ వాల్యూ ఏరియా హై, ఇది డెవలపింగ్ థిక్ కాకుండా లైట్ గా రెడ్ లైన్, ఇది డెవలపింగ్ వాల్యూ ఏరియా పాయింట్ ఆఫ్ కంట్రోల్, ఇది వాల్యూ ఏరియా లో. డెవలపింగ్ అందుకే మనకు అక్కడ మెన్షన్ చేశారు. సో మీరు ఒకసారి గమనిస్తే ఈ జోన్ లో ఇక్కడికి వెళ్ళి వచ్చేసరికి ఇక్కడ చూడండి, డెవలపింగ్ వాల్యూ ఏరియా దగ్గర రెసిస్టెన్స్ తీసుకుని మళ్ళీ ఇక్కడ సపోర్ట్ తీసుకొని ఇట్లా ఇక్కడ చూడండి, డెవలపింగ్ పాయింట్ ఆఫ్ కంట్రోల్ దగ్గర రెసిస్టెన్స్ తీసుకొని మళ్ళీ రివర్స్ లైన్ చూడండి కావాలంటే, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. అంటే ఈ ఫిక్స్డ్ కాకుండా ఈ డెవలపింగ్ వాల్యూ ఏరియా హై అండ్ లో అండ్ పాయింట్ ఆఫ్ కంట్రోల్ దగ్గర కూడా మనకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ పనిచేస్తుంది. ఓకేనా. ఇప్పుడు మనం ఈ రోజు ఆల్రెడీ దీని గురించి మీకు ఒక క్లారిటీ వచ్చింది. పాయింట్ ఆఫ్ ఇది మనకి వాల్యూమ్ ప్రొఫైల్ అంటే ఈ ఏరియాని మీకు ఆల్రెడీ చెప్పాను కదా, వాల్యూ ఏరియా హై, వాల్యూ ఏరియా అంటే ఇక్కడ ఎటువంటి వాల్యూమ్స్ ఉండో ఇక్కడ దాకా వెళ్ళిన మార్కెట్ రివర్సల్ అవుతుంది. ఇక్కడ లో టచ్ చేసి వాల్యూ ఏరియా లో టచ్ చేస్తే ఇక్కడ కూడా వాల్యూమ్స్ ఉండవు కాబట్టి మళ్ళీ రివర్సల్ అయింది. సో మనకి పాయింట్ ఆఫ్ కంట్రోల్ బయ్యర్ వాల్యూమ్స్ ఉన్నాయి, సెల్లర్ వాల్యూమ్స్ ఉన్నాయి. దీన్ని బట్టి అంటే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లాగా పనిచేస్తుంది. దీన్ని మీరు నార్మల్ క్యాండిల్ స్టిక్స్ టైప్ నుంచి ఏకినాచి పెట్టుకోండి. నార్మల్ క్యాండిల్ స్టిక్స్ టైప్ నుంచి ఏకినాచి. సో దీన్ని బట్టి ఏంటంటే క్లియర్ గా ఏకినాచి నార్మల్ క్యాండిల్ స్టిక్ కి ఏకినాచి డిఫరెన్స్ ఏంటంటే, నార్మల్ క్యాండిల్ స్టిక్ కొద్దిగా గజిబిజి అనిపిస్తుంది. ఏకినాచి వచ్చేసరికి మనకి ఒక ట్రెండ్ అంటే నాయిస్ రిమూవ్ చేస్తుంది. నెగిటివ్ ట్రెండ్ ఉందా, ఆర్ సెల్లర్ డైరెక్ట్ అంటే మనకి బేరిష్ ట్రెండ్ లో మార్కెట్ మూవ్ అవుతుందా, బుల్లిష్ ట్రెండ్ లో మార్కెట్ మూవ్ అవుతుందా అనేది ఒక నాయిస్ రిమూవ్ అంటే మార్కెట్ లో నాయిస్ అనేది రిమూవ్ చేస్తుంది అనమాట. ప్రైస్ మూవ్మెంట్ లో క్లియర్ డైరెక్షన్ అనేది తెలుసుకోవడానికి మనకి హెల్ప్ చేస్తుంది. ఈ ఏరియాలో చూడండి, ఇక్కడ వచ్చింది వాల్యూ ఏరియాలో సపోర్ట్ తీసుకొని రివర్సల్ అవుతుంది అంటే క్లియర్ గా మనకేంది రివర్సల్ అవుతుంది, బై పొజిషన్ తీసుకోవాలని. సో డైరెక్షనల్ ఇక్కడ సపోర్ట్ తీసుకుంది, మళ్ళీ ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకొని రివర్సల్ అయింది, ఇక్కడ కూడా చూడండి. సో ఈ విధంగా ఏంటంటే క్లియర్ డైరెక్షన్ తెలుసుకోవడానికి. ఓకే, మీరు ఎనీ టైం ఫ్రేమ్ 5 minutes 2 minutes 1 minute. సో ఇప్పుడు చూడండి 1 minute టైం ఫ్రేమ్ లో మీరు ఎనీ టైం ఫ్రేమ్ లో యూజ్ చేసుకోండి. ఇప్పుడు 1 minute టైం ఫ్రేమ్ లో చూడండి, 1 minute టైం ఫ్రేమ్ లో ఇక్కడ ఏమైపోయింది, ఏకినాచి క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఈ జోన్ వాల్యూ ఏరియాలో హైలో ఇక్కడ ఏమైపోయింది రెసిస్టెన్స్ తీసుకొని ఫాలో అయింది. మనకి ఇక్కడ ఏమైపోయింది వాల్యూ ఏరియా డెవలపింగ్ వాల్యూ ఏరియా దగ్గర సపోర్ట్ తీసుకొని ట్రై చేసింది, బట్ ఓవరాల్ ఇక్కడ బ్రేక్ చేసి ఇక్కడ సెల్లర్స్ కూడా ఒక్కసారి ఇక్కడ నుంచి ఫాలో అవుతూ మళ్ళీ ఇక్కడ సపోర్ట్ ఇక్కడ వాల్యూ ఏరియా లో దగ్గర మనకి వాల్యూమ్స్ లేవు కాబట్టి ఈ ఏరియాలో సపోర్ట్ తీసుకొని మళ్ళీ రివర్సల్ అయింది. పాయింట్ ఆఫ్ కంట్రోల్ దగ్గర మళ్ళీ రెసిస్టెన్స్ రివర్సల్ అయ్యి మళ్ళీ ఒకసారి అప్ ట్రెండ్ వచ్చింది చూడండి కావాలంటే ఇలా.
మళ్ళీ ఇక్కడ డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది. మీరు ఎనీ టైం ఫ్రేమ్ లో ఇక్కడ వచ్చి ఇక్కడ సపోర్ట్ తీసుకొని మళ్ళీ రివర్స్ అయింది. అంటే మనకి ఏంటంటే ఈ వాల్యూమ్ ప్రొఫైల్ విత్ ఏకినాషి అనేది ఒక క్లియర్ ట్రెండ్ అనేది మనకు తెలుస్తుంది, ఎటువైపు వెళ్తుంది మార్కెట్. మీకు ఇక్కడ 5 minutes టైం ఫ్రేమ్, ఎనీ టైం ఫ్రేమ్ యూజ్ చేసుకోండి. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, సో ఏంటంటే మనకి క్లియర్ గా వాల్యూమ్స్, బయర్ వాల్యూమ్స్ ఉన్నాయా, సెల్లర్ వాల్యూమ్స్ ఉన్నాయా, ఇక్కడ మనకి ఇవి చేంజ్ అవుతుంటాయి చూడండి వాల్యూమ్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ చూసారా చేంజ్ అవుతున్నాయి. మీరు కావాలంటే జూమ్ చేసుకోండి ఒకసారి చూడండి చేంజ్. అంటే లైవ్ డేటాలో మనకి ఇక్కడ ఏకినాషి క్యాండిల్స్ ట్రెండ్ కూడా ఏం చెప్పడుతుంది, క్లియర్ గా పాజిటివ్ ట్రెండ్. ఇక్కడ కూడా మనకి క్లియర్ గా కనపడుతుంది చూడండి. ఇక్కడ చేంజ్ అవుతున్నాయి వాల్యూమ్స్. మనకి ఇక్కడ పాజిటివ్ వాల్యూమ్స్ అంటే బయర్ వాల్యూమ్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి అంటే క్లియర్ గా మనకు పాజిటివ్ ట్రెండ్ అని. ఒకవేళ డిక్రీజ్ అవుతూ వాల్యూమ్స్ రెడ్ గా మనకి ఇక్కడ మీకు క్లియర్ గా ఇక్కడ బేరిష్ అంటే రెడ్, బుల్లిష్ అంటే గ్రీన్ కదా. సో ఇక్కడ ఏంటంటే క్లియర్ గా లైవ్ డేటా అనేది డిస్ప్లే అవుతుంది. దీన్ని బట్టి ఇక్కడ మనం డైరెక్షనల్ మనం ఏ సైడ్ ట్రేడ్స్ తీసుకోవాలని డిసైడ్ అవడానికి హెల్ప్ అవుతుంది. మీరు 5 minutes 3 minutes ఎనీ టైం ఫ్రేమ్ ఓకేనా. ఎనీ టైం ఫ్రేమ్ మీరు స్ట్రాటజీ యూజ్ చేసుకోవచ్చు ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఒక బెస్ట్ అడ్వాన్స్ వీడియో అండ్ ఆల్సో విత్ ఏకినాషి. ఇది మీరు డెల్టా ఎక్స్చేంజ్ లో మీరు యూజ్ చేసుకోవచ్చు వాల్యూమ్ ప్రొఫైల్ ఇండికేటర్ అనేది ఈ విధంగా. సో ఇది కూడా ప్రాక్టీస్ చేసుకోండి. ఇది ఒక అడ్వాన్స్ ఇండికేటర్. దీనికి కలిపి ఇంకొక ఇండికేటర్ ఏంటంటే ఆర్ఎస్ఐ కూడా యాడ్ చేసుకోవచ్చు మీరు, రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్. సో ఇది కూడా ఏంటంటే మనకి ఓవర్ బోర్డ్ జోన్ నుంచి రివర్సల్ అయినప్పుడు సేల్ డైరెక్షన్ తీసుకోవడానికి ఓకేనా. ఓవర్ సోల్ జోన్ నుంచి ఇక్కడ చూడండి, ఓవర్ సోల్ జోన్ నుంచి ఆర్ఎస్ఐ ఇట్లా రివర్సల్ అయింది. ఇక్కడ మనకి వ్యాలీ ఏరియాలో టచ్ చేసింది, ఇక్కడ ఆర్ఎస్ఐ కూడా ఓవర్ సోల్ జోన్ నుంచి రివర్సల్ అయింది. అంటే మనం బై పొజిషన్ ఎక్కడ తీసుకోవాలి, ఇక్కడ బై పొజిషన్ తీసుకోవడానికి ఓవర్ వ్యాలీ ఏరియా హై దగ్గర మనకి ఓవర్ బోర్డ్ జోన్ నుంచి రివర్సల్ అవ్వడు. సో ఈ విధంగా మనం ఈ ఇండికేటర్ ప్లస్ ఆర్ఎస్ఐతో కూడా ట్రేడ్ చేయొచ్చు విత్ ఏకినాషి ప్యాటర్న్స్ తో. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి బెస్ట్ వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాం, బెస్ట్ స్ట్రాటజీ వీడియోస్. సో ఆ వీడియోస్ మీరు మిస్ అవుతుంటే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో ఇంకా బెస్ట్ ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్ ఏమైనా ఉంటే మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాం. సో ఆ వీడియోస్ మీరు మిస్ అవుతుంటే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.